నమస్తే, వెల్కమ్ టు టీటర్. నీటి పేరు వింటేనే జలజలలాడిపోతాం. నీటితనంతోనే ప్రాణులం, నిత్య జీవన తేజో విరాజితులమవుతామంటారు కవి ఎన్ గోపి గారు. నీటితోనే కదా జీవకోటి సజీవంగా కొనసాగుతుంది. నీరు ప్రాణాధారం. స్వచ్ఛమైన నీటి కోసం ఈ భూ ప్రపంచం మీది జనం ఎన్ని కన్నీళ్లు విడుస్తున్నారో కదా. నీరే మన 90% ఆరోగ్యాన్ని శాసించేది. నీరు కలుషితమైతే వ్యాధుల వెతలెన్నో మూగుతాయి. ఇంత ముఖ్యమైన ప్రధానమైన విషయం పట్ల, అవసరం పట్ల మనం చూపిస్తున్న శ్రద్ధ మాత్రం వరుసలో చివరిది. ఈ భూమిపై ఉన్న మొత్తం నీటిలో 97% సముద్రపు నీరే. మరో 2% మంచు రూపంలోని నీరు. మిగిలిన 1% కన్నా తక్కువగా ఉన్న మంచినీరు జీవకోటికి పనికి వచ్చే నీరు. ఇట్లాంటి నీటిని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత స్వచ్ఛంగా చూసుకోవాలి? నీటిని నీటిలాగే ఉంచుతున్నామా? ప్రకృతి సిద్ధమైన నీరును కాపాడుకునే ఆలోచన మనకేమైనా ఉందా? లేదు కాక లేదు. కొంతకాలం అయ్యాక చివరికి రేషన్ మాదిరిగా నీటిని కొలతలేసి పంచాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇప్పటికే ప్రపంచంలో 31% ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. 2030 నాటికి మన భారతదేశంలో 40% ప్రజలు తాగునీటి కొరతతో నీరు అందుబాటులో లేక జీవిస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ నీటి వ్యాపారంలోకి బహుళజాతి సంస్థలు అడుగు పెట్టేశాయి. వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. అదొక అంతర్జాతీయ సమస్య. అదలా ఉంచితే మన దేశంలో ప్రాణాధారమైన నీరు అందిస్తున్న నదులు, చెరువులు, సెలయేర్లు ఎంతో కలుషితమైపోతున్నాయి. ప్రకృతిని మన అవసరాలకు వాడుకోవాల్సిందే, కానీ పరిశుభ్రంగా ఉంచటం మన బాధ్యత. తీసుకున్నంత ఇవ్వాలి, ఇచ్చినంత తీసుకోవాలి. అంతేకాని అరాచకంగా వాడితే అనర్థమే మిగులుతుంది. పారే నదుల నీటిలోనూ ప్లాస్టిక్ మొదలైన కాలుష్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో నదులను పవిత్రంగా భావిస్తాము. నదిలో మునిగి పుణ్యస్నానం ఆచరిస్తే పవిత్రమైపోతామనే విశ్వాసాలు మెండు. కానీ మలమూత్రాలతో, మట్టితో, బూడిదతో, శవాలతో, బాటిళ్లతో, పాన్ పరాకులతో, ప్యాకెట్లతో, మురికితో నింపిపోతున్నాం. గంగా నది అంటే గొప్ప గౌరవం మనకు. అయితే కాలుష్య గంగగా మారిందెందుకు? ప్రక్షాళన జరిగేదెప్పుడు? ఏ నది పూజలు చేయని చైనాలో నదులు ఎంత శుభ్రంగా ఉన్నాయో చూడండి. కుంభమేళల పేరుతో నదీ నీటిని విపరీతంగా కలుషితం చేస్తున్న తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ కుంభమేళ సందర్భంగా స్నానాలు చేస్తే పొందే పుణ్యం గురించి, ప్రయోజనాల గురించి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసింది. తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పటికే 50 కోట్ల మంది జనం నదిలో మునిగిపోయారు. దీంతో నదీ నీటిలో స్థాయికి మించిన ఫీకల్ కొలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని, స్నానానికి ఈ నీరు పనికిరాదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి కూడా కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. కానీ మన పేరుగాంచిన సనాతన ధర్మికుడు యోగి గారు స్నానానికే కాదు, తాగడానికి కూడా అనుకూలమేనని దాబాయిస్తున్నారు. మిస్టర్ యోగి, మీ మంత్రివర్గం మొత్తం కుంభమేళలో స్నానం చేసిన నీటిని ఓ గ్లాసు తాగి చూపించండి ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సవాల్ విసిరారు. కుంభమేళ ప్రారంభానికి ముందు త్రివేణి సంగమ నీటిని పరీక్షించి ఇచ్చిన నివేదికను చూసి నీటిని తాగవచ్చని ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. యోగుల స్వచ్ఛ కాలుష్య ప్రచారాలు ఇలా ఉన్నాయి. దేశ ప్రజలకు మంచినీటిని అన్ని గ్రామాలకు అందించలేని నాయకులు ప్రజల విశ్వాసాలను రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ఏమాత్రమూ సంకోచించటం లేదు. అసత్య ప్రచారానికి పూనుకుంటున్నారు. ఇప్పటికీ కుంభమేళ నిర్వహణకు 7,000 కోట్ల రూపాయలని కేటాయించి ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీని చుట్టూతా పెద్ద ఆర్థిక వ్యాపారము సాగుతుంది. ప్రయాగరాజ్ లో 3 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిసింది. అయితే వ్యాపారాలకు లాభాలు, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము నదుల పాలు, నదులు కాలుష్యం పాలు. ఇది మేళ జనసందోహపు సమీకరణం. ఇంకోవైపు చూడండి, ఎండాకాలం కుండలు, బిందెలు పట్టుకొని మైళ్లకు మైళ్లు మంచినీటి కోసం జనం బారులు తీరుతుంటారు. ఇది మన దేశ పురోభివృద్ధి దశ. ఇప్పటికైనా మేల్కోవాలి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.